మన ప్రెస్ మిత్రులకి ఈరోజు మన ఈగిల్ టీమ్స్ మన ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీస్ వారు అర్లీ అవర్స్లో 140 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని టోటల్ వర్త్ వచ్చేసి 70 లక్షలు. ఈ గాంజా వచ్చేసి మనకి ఒడిస్సా నుంచి లారీలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది టు తమిళనాడు. సో దీని మీద మన ఈగిల్ టీమ్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ టెక్ ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని అన్ని ట్రాక్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్తో షేర్ చేయడం వల్ల మా పటమట ఇన్స్పెక్టర్ కిషోర్, అదేవిధంగా ఈగిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర స్పాట్ మీద ఉండి వెహికల్ని ఆపడం జరిగింది. వెహికల్ని అప్పుడు ఆపి చెక్ చేసినప్పుడు వెహికల్లో 140 kgs మీరు చూస్తున్నారు అక్కడ ప్యాకెట్స్ 2 kgs ప్యాక్స్లో 70 ప్యాక్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు అక్యూస్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి సేలం తమిళనాడు నుంచి 39 years. ఇంకో అక్యూజ్డ్ పేరు టి ప్రదీప్ 36 years ధర్మపురి డిస్టిక్ నుంచి. అదేవిధంగా వీళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇంకా దీంట్లో ఇంకా ముగ్గురు ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా వైజాగ్లో పికప్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి టీం వెళ్ళింది, ఈగిల్ టీము, అదే మన పటమట టీం వెళ్ళింది. వాళ్ళని కూడా పిక్ చేసడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు వచ్చేసి మన అరూప్ సింగ్ 24 years ఒడిస్సా డిస్ట్రిక్ట్, గజపతి డిస్ట్రిక్ట్ ఒడిస్సా. రాజేష్ కుమార్ సింగ్ గజపతి డిస్ట్రిక్ట్. అదేవిధంగా మొహమ్మద్ షోయల్ 27 years. సో ఈ ముగ్గురు కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో టీం వెళ్ళి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా ఉన్నా రివీల్ చేస్తాం. మన అక్యూస్ని కూడా ఒకసారి తెచ్చి చూపించాం. ఇంకా టీ ప్రదీప్ ఇద్దరు తమిళనాడు నుంచి ఉన్నారు. వీళ్ళు ఇంట్రాగేట్ చేయడం వల్ల ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా టీం పంపించడం జరిగింది. వాళ్ళని కూడా తొందరలో అదుపులో తీసుకొని విల్ ట్రై టు నాప్ దెమ్.